దోస్తులు అందరికీ నమస్తే. ముందుగా ఈరోజు చేపల్ని ఫ్రై ఎలా చేయాలో కొత్తగా ట్రై చేసాము, మీకు కూడా చూపిస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ చేపల్ని ఒక 5 చేపల్ని తీసుకున్నాము. అవి మంచిగా కడిగి ఇలా ఘాట్లు పెట్టుకున్నాము. దానిలో ముఖ్యంగా కారం కొంచెంగా మనకు తగినంతగా వేసుకున్నాము. మేమైతే 2 చెంచాలు వేసుకున్నాం, మీకు తగినంతగా మీరు వేసుకోండి. మళ్ళీ దాంట్లో మీరు కొద్దిగా ఉప్పు వేసాము, తగినంతగా ఉప్పు వేసాము. దీనిలో మీకు రుచికి తగినంతగా మీరు వేసుకోండి. కొంచెం గరం మసాలా అయిన ధనియాల పౌడర్ వేసుకున్నాం. కొంచెం ఆచి ఫిష్ మసాలా, అది కూడా మార్కెట్లో దొరుకుతుంది. మేము ఒక 5 రూపాయలు తీసుకొచ్చి చేసాము. ఇది కొంచెం స్మెల్ బాగుంది, టేస్ట్నెస్ కోసం. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అది బాగానే వేసాము, బాగుంది. టేస్ట్ కోసం తగినంతగా వేసాము. కొంచెం కొద్దిగా నూనె పోసి ఇలా కలపాలి. ముక్కకు వెనక లోపల మంచిగా కలిపి పెట్టినాం. పెట్టి ఒక 10 నుంచి 20 నిమిషాల దాకా మంచిగా ఫ్రిడ్జ్లో బాగా పెట్టాం. ఇలా లోపల బయట మంచిగా ఘాట్లలో కూడా ఇంకేటట్టు, మంచిగా మసాలాలు మొత్తం ఇంకేటట్టు చాలా గ్రాండ్గా మంచిగా కలిపినాం. కలిపి మంచిగా ఒక 10 నుంచి 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే అది కొంచెం మంచిగా పట్టుకున్నాయి ఆ ముక్కలకి. అయిన తర్వాత ఇక ఫ్రిడ్జ్లో పెట్టినవి తీసి ఇప్పుడే ఇలా పెట్టినాం. అరటాకులు ఇంటి దగ్గర ఉండే అరటాకులు తీసుకొచ్చి ఇలా చేసాము. దానిపైన కొంచెం కొత్తిమీర వేసి ఇలా గార్నిష్ చేసాము. నాకు అల్యూమినియంది ఒక కవర్ ఉండే, ఆ కవర్ తీసుకొచ్చేసి దాన్ని ఇలా ఇట్లా మంచిగా ఫోల్డింగ్ చేసేసి దీని లోపల పెట్టి మంచిగా ఫోల్డ్ చేసినాం. ఇలా మంచిగా అంటే పైన ఒక ఉండేది ఉండే, కానీ నేను ఒకటే తీసుకొచ్చాను కాబట్టి తక్కువనేమనుకున్నా, దాన్నే ఫోల్డ్ చేసేసి పెట్టేసినట్టు. ఇంకొకటి పెద్ద అరటి ఆకు అయితే ఇంకా మంచిగా ఉంటుండే, కానీ ఇలా ఫోల్డ్ చేసేసి మంచిగా పెట్టినాం. చుట్టూరుగా అంటే గాలి ఇట్లా పోకుండా మంచిగా ఫోల్డింగ్ చేసేసి పెట్టేసినట్టు. అల్యూమినియం కవర్ ఆటోమేటిక్ అదే మ్యాక్సిమం మార్కెట్లో బాగా దొరుకుతుంది. మేము తెచ్చినుండే, మా ఆవిడ దేశం పోయి ఉండే, అక్కడికి వెళ్ళి తెచ్చినుండే. ఇలా ప్యాక్ చేసేసి ఇక బయట మనం పల్లెటూరు బిడ్డలం కాబట్టి బయట పొయ్యి కాడ మంట పెట్టేసి దాంట్లోనే ఇట్లా పెట్టేసినాం. మంట మీద, గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. గ్యాస్ మీద ఎందుకంటే అందరు ఎప్పుడు అలానే చేస్తారు కాబట్టి మనం ఈ కట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటుందని చెప్పేసి కట్టెల పొయ్యి మీద స్టార్ట్ చేసాము. ఇట్లా మంచిగానే చేసాము చాలాసేపు. వెనుకకు కింది కాలిన తర్వాత మళ్ళీ దాన్ని వెనుక సైడ్ కూడా కాల్చేటట్టు దాన్ని బోర్లించి కూడా కాల్చినాం. కాల్చిన తర్వాత ఇలా టైం తీసుకుంది, కానీ బాగానే ఓకే. తీసిన తర్వాత ఇక మేము మెల్లిగా ఇంట్లోకి తీసుకెళ్ళి ప్లేట్లో ఇప్పడం ట్రై చేసాం. ఇలా మెల్లిగా తీస్తే ఆ పొగలు మంచి స్మెల్, మంచి వాసనతో గుమగుమలాడింది, మామూలుగా లేదు. ఇక తీసాము, ఎలా ఉందా అని చెప్పేసి చిన్నగా అది తీసామంటే బాగానే కాలుతుంది. ఓకే, అయినా సరే తీసాము. తీసి చూస్తే మాత్రం మంచి ముక్క మాత్రం మామూలుగా ఉడకలేదు, మంచిగా ఉడికింది. అసలు దీంట్లో పాంప్లెట్లో చాలా ముళ్ళు ఉంటాయి అనుకున్నాం, కానీ ఇదానికైతే చాలా బాగా మంచిగా అయింది. మంచిగా మంది ముళ్ళు కూడా తక్కువ ఉన్నాయి. ఇలా చేసుకుంటే ఒక్కొక్క ముళ్ళు కూడా మనకు నోటి దాకా రాదు, కరెక్ట్ ఏర్పడతాయి అన్నట్టు. తీసి కొంచెం టేస్ట్ చేసాము, మామూలుగా టేస్ట్ లేదు. ఏమో అనుకున్నాం, ఫస్ట్ టైం ట్రై చేసాము, సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మామూలుగా లేదు ఇదైతే.